దేశ అత్యున్నత న్యాయస్థానం రాజ్యాంగ ధర్మాసనం సత్యవంతమైన తీర్పును ప్రకటించింది. తర్వాత కేంద్ర ప్రభుత్వం కోర్టు తీర్పును గౌరవిస్తూ ఆలయ నిర్మాణం కోసం శ్రీరామ జన్మభూమి మందిర్ నిర్మాణ తీర్థక్షేత్ర ట్రస్ట్ను ఏర్పాటు చేసింది. ప్రధాని మోదీ చేతుల మీదుగా శ్రీరామ ఆలయ నిర్మాణానికి భూమి పూజతో పాటు శిలాపూజ జరగడంతో మొత్తం దేశ ప్రజలే కాకుండా ప్రపంచంలోని రామభక్తులు ఆ దివ్య ఘట్టంతో హర్షించారు. శ్రీరామ కార్యం కోసం ప్రాణాలర్పించిన అనేక మంది పవిత్ర ఆత్మలు పరమాత్మలో లీనమయ్యాయి. భవ్యరాముడి క్షేత్రం నిర్మాణంలో సిమెంట్ మరియు ఉక్కు ఎక్కడో ఉపయోగించట్లేదు, రాతిని మాత్రమే ఉపయోగిస్తారు. తరతరాలుగా నిలిచిపోయేలా ఉండేందుకు ఆలయ పునాది కూడా రాళ్లతో మాత్రమే వేయబడుతుంది. ఆలయం యొక్క వాస్తుకారులు శ్రీమాన్ చంద్రకాంత్ భాయ్ సోంపురా పర్యవేక్షణలో లార్సన్ అండ్ టర్బో నిర్మాణ పనులు చేపట్టింది. టాటా కన్సల్టెన్సీ ఇంజనీర్లు ఆలయ ఇంజనీరింగ్ అంశాలను చూసుకుంటారు. భవ్యరాముడి క్షేత్రం 3.5 ఏళ్లలోపు పూర్తయ్యేలా పనులు వేగవంతమయ్యాయి. మరో 2 ఏళ్లలోనే అయోధ్యలో భవ్యరాముడి దివ్యక్షేత్రం దర్శించేలా చేస్తున్నారు. భవ్యరాముడి క్షేత్ర నిర్మాణానికి కావలసిన నిధులు ప్రభుత్వం నుంచి అందుకోవటం లేదు. ఈ నిర్మాణానికి ప్రజల నుంచే విరాళాలు సేకరించాలని ట్రస్ట్ నిర్ణయించింది. రాముడి ఆలయ నిర్మాణంలో ప్రతి భక్తుడు తమ వంతుగా 10 రూపాయల నుంచి మొదలుకొని తన శక్తికి తగ్గట్లుగా అందించాలని కోరుతున్నారు. దీనిలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో ఇంటింటా ప్రచారం చేయనున్నారు. రామ భక్తులు స్వయంగా పాలు పంచుకోనున్నారు. ఈ విషయాలను వివరిస్తూ శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కోశాధికారి శ్రీ స్వామి గోవింద్ దేవగిర్జీ శ్రీరామ జన్మభూమి మందిర్ నిర్మాణ నిధి సమర్పణ అభియాన్ తెలంగాణ అధ్యక్షులు వీసంశెట్టి విద్యాసాగర్, రాష్ట్ర కన్వీనర్ బండారి రమేష్ మరియు కమిటీ సభ్యులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ప్రతి గడప గడపకు వెళ్లి ఈ యొక్క నిధి సమర్పణ అభియాన్లో పాల్గొనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అదేవిధంగా మన తెలంగాణలో 3 కోట్ల మంది హిందూ కుటుంబాల వద్దకు వెళ్లి ఈ యొక్క కార్యక్రమాన్ని మనము నిర్వహిస్తున్నాము. మన 36 జిల్లాల్లో అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు ఒక 55,000 మంది కార్యకర్తలతో ప్రత్యక్షంగా ఈ యొక్క కార్యక్రమం గురించి వారికి భాగస్వామ్యం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణలో ప్రతి గ్రామానికి కూడా చేరుకునే విధంగా ఒక చక్కటి ప్రణాళిక రూపొందించి ప్రతి హిందూ కుటుంబాల మధ్య కూడా మన యొక్క కార్యకర్తలు జట్లుగా వెళ్ళి వారి శక్తి కొద్దీ 10 రూపాయల నుండి మొదలుకొని 1 కోటి రూపాయల వరకు ఈ యొక్క నిధి సేకరణ అభియాన్ను మనం కొనసాగిస్తున్నాము. కేవలం ఒక మందిర నిర్మాణమే కాకుండా హిందువులందరినీ కూడా ఏకత్రితం చేసేటువంటి ఒక భవ్యమైనటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమం ఆధారంగా దేశంలో ధార్మిక చింతన, హిందుత్వ పట్ల ధ్యేయనిష్టను పెంపొందించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనము తెలంగాణ ప్రాంతమంతటా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభించి ఫిబ్రవరి 10వ తేదీ వరకు, అంటే ఒక 20 రోజులు ఈ యొక్క అభియాన కార్యక్రమాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా చక్కటి పారదర్శకంగా ఈ కార్యక్రమం మనం నిర్వహిస్తున్నాము. ప్రతిరోజు మన వద్దకు వచ్చే డబ్బు కానీ చెక్ కానీ ఏదైనా సరే మరునాడు బ్యాంకులో జమ చేయాలి.
ఆ రకంగా ఒక చక్కటి శిక్షణ కార్యక్రమాన్ని మా కార్యకర్తలకు ఇవ్వడం జరిగింది. దేశమంతటా కూడా ఈ యొక్క నిధి అభియాన్ దృష్ట్యా ఒక యాప్ అనేది నిర్మించడం జరిగింది. దాన్ని ఆధారంగా చేసుకుని ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమాన్ని మనము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. We thought we should collect, but now we are not collecting actually. There is a saying, marketing and sales. We need to market. No, we are not marketing. We are not marketing today. We are only collecting actually. So there is tremendous response for this divine magnum opus, which cannot happen, which has not happened for millions of years, and it will not happen in future. This is a blessing and opportunity to every Hindu, every Indian to be part of this temple, which is an iconic for global Hindus and other believers. We all tell that this is not a temple. This is our Rashtriya Swabhiman Mandir. Many people tell in Hinduism you have a lot of gods. This is giving us a scope, an opportunity to project our Lord Ram as one face and one ambassador to the world. We don't want to tell, we have 100 gods. We will pray gods within our temples, within our puja rooms. But for world, Ram is Aradhya Purush, Maryada Purush, who is getting reincarnated again on the day of Stapana of temple, which is in 3 years. He is coming back, and with our Honorable Prime Minister Modi ji, who has laid the foundation, friends, I am 100% telling you that next generation is India, because the time Ramji comes back as an idol, you can say that he is bringing his spirit, and India will be having again Ramarajya. It will be Ramarajya in future, and we will be the global power. Everything. And regarding Swamiji, yesterday's your message was, we have all changed. We have decided to dedicate ourselves to Lord Ram and you, and Ayodhya also. तातारम सर्वसंपदाम लोकाभिरामम श्रीरामम भूयो भूयो नमाम्यहम्। किस विषय को लेकर के आपके साथ मुझे बात करनी है, इसे आप लोग जानते हैं। आसे तो हिमाचल, पूरे देश में आज एक ही माहौल है, एक ही वातावरण है। अयोध्या जी में भगवान की जन्मभूमि के ऊपर भगवान के गौरव के अनुरूप उनका मंदिर पुनः एक बार बनना चाहिए। प्रसार माध्यमों के मेरे सारे बंधु इस बात को जानते हैं कि राम जी के मंदिर तो सर्वत्र है, अयोध्या जी के मंदिर की विशेषता क्या है, यह सामान्य लोगों को तो मैं बतलाने का प्रयास करता हूं, आप लोगों को बतलाने की आवश्यकता नहीं। उस मंदिर का क्या महत्व है, इस बात को 5 अगस्त के उस प्रसंग से ही हम लोग जान लेते हैं। सारे संसार की निगाहें टिकी थी दूरदर्शन के स्क्रीन पर, जब अयोध्या जी में हमारे प्रधानमंत्री महोदय भूमि पूजन का कार्य संपादन कर रहे थे। उसमें से लाखों नेत्र झर रहे थे, आंसुओं से भरे थे। क्यों? इसलिए कि एक ऐतिहासिक संकल्प की वह पूर्ति थी। 3.25 एकड़ का वो छोटा सा जमीन का टुकड़ा नहीं रहा, वो हमारे प्राणों का स्पंदन हो गया। 500 वर्षों में लगभग 80
बार संग्राम होकर के 3 लाख से अधिक लोगों ने अपनी लाशें वहां पर बिछा दी, इतने से जमीन के टुकड़े के लिए। उस जमीन का टुकड़ा नहीं, वो सारे देश की आस्था का केंद्र है, सबका मर्म है। और उसी मर्म को कुचलने का प्रयास आक्रांताओं ने किया था। 500 वर्षों के संघर्ष के पश्चात जब मंदिर वहां बनने के लिए भूमि पूजन और शिला पूजन हो रहा था, तो निश्चित रूप से दबे हुए समाज की आकांक्षाओं का वो उभार था। सोया हुआ राष्ट्र जग रहा था, इसकी वह निशानी थी। और ये राष्ट्र जगना चाहिए, ये राष्ट्र प्रबल होना चाहिए, ये राष्ट्र समर्थ होना चाहिए, क्योंकि सारा संसार केवल भारत में विश्वास करता है कि भारत जैसे सज्जन लोग कहीं पर भी नहीं है। भारत ने कभी किसी पर आक्रमण नहीं किया। भारत के लोग बाहर गए तो लोगों की सहायता करने के लिए गए तो प्रेम का संदेश लेकर के गए, तलवार लेकर के नहीं गए, छुरा भोंकने के लिए नहीं गए। और यह प्रेम का संदेश भगवान श्री राम का संदेश है। लेकिन बंधुओं, प्रेम में भी तभी आस्था होती है जब प्रेम के पीछे शक्ति होती है। और इसलिए भगवान श्री राम के जीवन में एक और प्रेम है तो दूसरी ओर पुरुषार्थ है। और इसीलिए भारत के साथ राम का एकात्म संबंध है। भारतीय संस्कृति के मूर्त रूप श्री राम है। हम सबसे प्रेम करना चाहते हैं, सबसे प्रेम करना चाहते हैं। हम किसी को पराया नहीं मानते हैं। ऐसा चरित्र है श्री राम का। आप लोगों को पता होगा, रावण की मृत्यु के पश्चात रावण के शव को स्पर्श नहीं करना चाहता है विभीषण। विभीषण कहता है कि मैं उस पापी को छूंगा भी नहीं। राम जी की आंखों में आंसू आ गए। राम जी ने कहा, मरने के बाद किसी की आलोचना नहीं करना विभीषण, अब रावण है नहीं। मरणांतानि वैराणी निवृत्तन्न प्रयोजनम। यदि तुम रावण को अपना भाई मानने में लज्जित हो रहे हो और उसका दाह संस्कार नहीं करना चाहते हो, तो रावण को राम का भाई मान करके उसका संस्कार करो। रावण को अपना भाई कहने जितना विशाल अंतःकरण श्री राम का। दिस इज रियल हिंदुत्व, ध्यान रखना। इसलिए मानवता का ही दूसरा नाम हिंदुत्व है, विश्व धर्म का ही दूसरा नाम हिंदुत्व है, ध्यान रखना। इसलिए अयोध्या में बनने वाला मंदिर किसी संकीर्ण धर्म का नहीं, किसी मत का नहीं, किसी केवल एक छोटे से पंथ का नहीं है। वो मानवता का मंगल मंदिर है, ध्यान रखना। संपूर्ण मानवता को सार्थक करने के लिए वह मंदिर है। लेकिन मानवता सार्थक तब होगी जब यह राष्ट्र प्रबल होगा, जब यह राष्ट्र समर्थ होगा। और उस सामर्थ्य के जगने का आरंभ श्री राम के मंदिर के शिला पूजन के साथ हुआ है। और इसीलिए 5 सदियों तक, शतकों तक, the society that was depressed for more than 500 years, it was rising that day, and the rise has begun. We don't want to build just a temple. We want to build the nation. We want to build the spirit of philanthropy.